చేసే భాగ్యం కలగడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయటమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని చెప్పి స్థానిక నాయకులు రమేష్ నాయకత్వంలో అందరూ కూడా ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ సెలవు. మిగతా సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వారు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గం ఆఫీస్ ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్ లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకుల కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ ఆనందకరమైన వాతావరణంలో ఉంటే మనం, ఎందుకంటే మన నాయకులు చూసాం, గతంలో పరిపాలించిన ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమం కార్యక్రమం వచ్చినా, ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కార్యకర్తలతోనే చేపిస్తున్నారు. మనం చూసాం 1వ తారీఖు పెన్షన్ కూడా కార్యకర్తలు నాయకులు ఇమ్మని సీరియస్ గా ఆయన చెప్తున్నాం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక ఘనత ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే కోటి సభ్యత్వాలున్న నా తెలుగుదేశం కుటుంబంగా చెప్పుకున్నాను. నేను గర్వంగా ఫీల్ అవుతాను. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా, జనసేన ఆఫీస్ ఓపెన్ అయినా, బీజేపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా 3 పార్టీలు చక్కగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన జనసేన, భారతీయ జనతా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు మనం గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ డివిజన్ అనేది డివిజన్ లాగా ఉండదు. తప్పకుండా ఇక్కడి నుంచి 3-4 నాయకులకి అవకాశం కలిగే విధంగా ఈ డివిజన్ ఉండబోతుంది. బాబుకుమార్ కూడా ఈ డివిజన్ కి ఇందాకే చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన సేవ చేశారు. తెలుగుదేశం నాయకులు అంటేనే సేవ, తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే సేవ. కాబట్టే ఎంత పటిష్టంగా ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పటిష్టంగా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. తప్పకుండా మీ అందరి సలహాలు సూచనలతో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా విజయవాడ నగర కార్పొరేషన్ కూడా ఉండబోతుంది. మేమందరం పదే శ్రీలంక నుంచి రామలింగేశ్వర నగర్ వరకు మన యనమల కుదురు వరకు కూడా కృష్ణలంక 2 వైపులా కట్ట పెట్టి ఆ వాకింగ్ ట్రాక్ కూడా డెవలప్ చేయాలని మేము కోరటం జరిగింది. ఒక 4-5 నెలల్లో అది కూడా సమస్య పరిష్కారమై ఈ డివిజన్ లో ఉన్న చాలా మంది వ్యక్తులకి ఒక పార్క్ లాగా, ఒక వాకింగ్ ట్రాక్ లాగా, ఒక సాయంత్రం పూట ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ గా ఆ కట్ట ప్రాంతం అంతా ఉండాలని, ఉండబోతుందని తెలియజేస్తూ మీరు కృషి చేస్తున్న అందరికీ కూడా అభినందనలు. మరొక్కసారి ఈ డివిజన్ నాయకత్వం అందరూ కూడా తెలుగుదేశం అగ్రనాయకత్వం ఆదర్శంగా ఏ విధంగా అయితే సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు కలిసి ఉన్నారో, జూనియర్ నాయకులు యువ నాయకులత్వంలో సీనియర్ నాయకులు కూడా గౌరవించుకుని ముందుకు తీసుకెళ్లాలని వారందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ యువకుడు, ఉత్సాహవంతుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అతనికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా అందరినీ కలిసి మా తమ్ముడు చిరంజీవి రమేష్ గారు ఇక్కడ బలోపేతం రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలు బలమైన సీటుగా దీన్ని తీర్చిదిద్దడానికి మరి యువకుడు అందరూ కూడా కలిపి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా కూడా ఈ డివిజన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడు కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటాం. మేము కూడా అందరు నాయకులు కూడా అందువల్ల ఈ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఒక అడ్రస్ ప్రజలకు వచ్చి విన్నవించుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి, మనం కనపడకపోయినా కార్యాలయంకి వస్తే ఎవరైనా ఉంటారేమో చూసి
వాళ్ళ సమస్యలు చెప్పడానికి పని కూడా సులభం అవుద్ది. అందువల్ల ఈ కార్యాలయం మరి ఎంపీ గారి కార్యాలయం కానివ్వండి, మా ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, డివిజన్ ఇవన్నీ కూడా 3 అనుసంధానం చేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్లి వారి ఉన్న సమస్యని ప్రజల సమస్యని పరిష్కరించేటట్టుగా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మా బాబుకుమార్ గారికి దీని మీద ప్రత్యేకమైన ప్రేమ. ఇక్కడ ఈ కళ్యాణ మండపం కట్టడానికి పునాది వేసిన వ్యక్తి. ఆయన మీద ఇక్కడ ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన రాజరాజ కళ్యాణ మండపం ఇక్కడ అందరూ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనకి 21 డివిజన్ ఒక ఎత్తు అయితే, 20 డివిజన్ ఒక ఎత్తు అయితే, ఒక డివిజన్ రాజరాజపేట ఒక ఎత్తు అండి. ఎప్పుడు దీన్ని ఎక్కువగా అందరినీ చూస్తూ ఉంటారు. మరి మత కల్లోలానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇవాళ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అయిందంటే ఖచ్చితంగా ఎక్కడైతే గొడవలు ఉండవో, ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ప్రజలు అలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందువల్ల మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ 14వ డివిజన్లో యువకులందరూ కూడా కలిసి మా సీనియర్ నాయకులైన కర్ణ కోటేశ్వరరావు కావచ్చు, బద్రి గారు కావచ్చు, ఇంకా దీనికి ముందు వెనక సంబంధాలున్న మా ముమ్మిని మరి వీళ్ళందరూ కూడా చిరుకూరు సాంబశివరావు రాళ్ళ పాపం సిక్కారు. ఆయన నిరంతరం ఇక్కడ పార్టీకి అండదండలు ఉండే వ్యక్తి. ఇంకా అనేక మంది మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు. మా వెంకటరావు ముందే చెప్పానమ్మా. అదే కూటమిలో కూడా మా మహానాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసే నాగేశ్వరరావు ఉన్నారు కూటమి ఇక్కడ ఈ డివిజన్ ప్రాంతం. జనరేటర్స్ కానించి అన్నిటినీ ప్రొవైడ్ చేసిన మరి స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి కూడా ఉద్యోగులందరి తరఫున, అలాగే విజయవాడ నగర ప్రజల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక ఇష్యూస్, అనేక ప్లాన్లు మరి సిఎస్ఆర్ నుంచి మిగతావి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నాయి. దాదాపు రమారమే రోజుకి 5,000 మంది ఓపీల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి దీన్ని సర్వతోముఖాభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారు ఎప్పుడు కూడా, మేము దాదాపు 1 సంవత్సరం క్రితం దీనికి సంబంధించిన సమస్యలు చెప్పినప్పుడు కూడా హాస్పిటల్కి సంబంధించి ఏ సమస్య అయినా ముందుకు వెళ్దాం, నిధుల సమస్య అయినా ఇంకోటైనా అన్నింటినీ రోజుకుని ముందుకు వెళ్దాం అని చెప్పిన కలెక్టర్ గారికి, మిగతా వారికి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా మరొకసారి మా అందరి పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ